ఇవాళ ఓ టెంకాయ కొనరా, టెంకాయ కొండొచ్చి దేవునికి మొక్కి. ఇవాళ ఓ టెంకాయ కొనరా, టెంకాయ కొండొచ్చి దేవునికి మొక్కి. మా గుళ్ళలు అన్ని వేసి భూమి మీద ఇట్ట కొట్టాలి. మా గుళ్ళలు అన్ని వేసి భూమి మీద ఇట్ట కొట్టాలి. ఏంది ఎక్కడ పోయినావు? ఇంత మంచిగా తయారయ్యి బాగుందా? బాగుందా? పోయినావు? బిజినెస్ మాట్లాడదామని పోయింటిని. అన్న కలిసిండే, అన్నతోటి బిజినెస్ మాట్లాడదామని కాగితాలు ప్రిపేర్ చేసి, బిజినెస్ కాగితాలు అనమాట ఇవి. ఏం బిజినెస్? ఇలా బిజినెస్లో నీకు కూడా పాత్ర ఉందన్నమాట. సంతకాలు పెట్టు ఇక్కడ చదివి 2 సంతకాలు పెట్టు. బిజినెస్లో అన్న ఉండు కదా మన పెద్దన్న నరసింహన్న, ఆయనతో మాట్లాడినాము. మాట్లాడి ఆయన డీల్ చేసిండు. ఆయన 30,000 అది చేసి ఆయన, నువ్వు, నేను, ఆయన ముగ్గురం కలిసి చేసినాం అనమాట. అంటే నువ్వు బిజినెస్ చేస్తాను ఫిక్స్ అయిపోతావా? నాకు చెప్పకుండా? అందుకే పత్రాలు తెచ్చింది. ముందు చెప్పేదున్నా కదా నాకు. ఆడ పోయినాం మేము. పోగానే సడన్గా అయింది అది అంతా. నన్ను పెట్టా సంతకం. అరే చదివి పెట్టి ఇంట్లో నీకు కూడా ఉందన్నమాట. ఏం బిజినెస్ పెట్టు, చదివి. లేకపోతే సంతకం అయితే పెట్టు, నేను చెప్తా బిజినెస్ ఏందనేది. ఏం బిజినెస్ అని చెప్తేనే నేను సంతకం పెడతా. ఈడ ఒకటి పెట్టు, ఆడ పెద్ద నటిని పక్కకు పెట్టు. ఈడ పెట్టాలనా? అసలు ఇది ఏం బిజినెస్? ఇంతకు నువ్వు పెట్టు, చెప్తా. నాకు నచ్చకపోతే మళ్ళీ ఇది చేస్తా చూడు, మందే చెప్తున్నా. బాగుందా అద్దాలు? బాగున్నాయి. అందుకే నా పొద్దుగానే ఇంత టిక్కు టాక్ రెడీ అయిపోయినావు. స్టైల్గా ఉండగా నేను బిజినెస్ మాట్లాడడానికి పోయినా. మనం పెట్టినావా? ఇడొకటి పెట్టు, ఇడొకటి పెట్టు. చదువుతుగా చదవలేను, పెట్టమన్నావు కాబట్టి పెట్టినా. అసలు ఇంతకేం బిజినెస్ అది? అయితే ఏం లేదు, నరసింహన్నతో మాట్లాడి పళ్ళ బిజినెస్ మాట్లాడినాం. మన అట్టిపళ్ళు అమ్ముతారు కదా, బండి, 4 పాయల బండి మాట్లాడినాం. బండి తెచ్చి ఆ కింద పెట్టాం. మన కారు ఉంటుంది కదా, ఆ ఓనర్ అంటే వాళ్ళ కారు, ఆ కారు పక్కన పెట్టాము. అది రోజు పొద్దున్న లేచి బట్ట పెట్టి తోడు. అంటే నువ్వు ఓనర్ అట్టి పనులు అమ్మాలనా? నువ్వు అమ్ముకో. నేను కోసం తెచ్చింది. నువ్వేం చెయ్యి, దాన్ని రోజుకు బట్ట పెట్టి తోడు. పొద్దుగాల ఓ టెంకాయ కొనరా, టెంకాయ కొండొచ్చి దేవునికి మొక్కి. నాకెందుకు చెప్తున్నావు? నేను కూర్చుంటా కౌంటర్ మీద. డబ్బులు కావాలా వద్దా? వద్దు నాకు. మా సంతకం ఏంటికి పెడుతుంది? ఆ చదువు అని చెప్పినాగా, సంతకం ఏంటికి పెడుతున్నా? నువ్వు చదువు అంటే నేను చదువుతుట్టి, నువ్వు చదువు అంటే ఎందుకంటే పేపర్లు తెచ్చి ఇచ్చింది. అందుకే సంతకము ఎప్పుడైనా సరే చదివే పెట్టాలి. నువ్వే కదా సంతకం పెట్టినందుకు నేను సంతకం పెట్టాను. మాట్లాడినాము. రేపు పొద్దున లోడ్ వస్తుంది. ఆ లోడు అటుపల్లి రోడ్ వస్తుంది. ఆ బండి మీద పెట్టుకొని మెల్లగా దొప్పుకుంటా రోడ్ కాడ. ఏం నీకు దిమాగ్ పని చేస్తుందా? నాకెందుకు చెప్తున్నావు? అని నువ్వు చేసుకో. నువ్వేం చేస్తావు? సంతకం ఎందుకు పెడతావు మరి? నువ్వు చేయనంటే నేను ఎవరినో మాట్లాడుతుంటే సంతకం తుడిపేస్తా. నువ్వు అట్లా ఉండదు, ఇది అగ్రిమెంట్ అంతే. ఏం అవసరం లేదు. నువ్వు తుడిపేస్తే పోతుంది అది. డబ్బులు కావాలా వద్దా? వద్దు నాకు. డబ్బులు వద్దా? మరి సంతకం ఏంటికి పెడతాయి? కడిగి తుడిపేస్తా. అందుకే పోదది. ఎందుకు అగ్రిమెంట్? దీంట్లో ఏం రాసిందని నేను చెప్తాను. ఇగో, శ్రీయుత గౌరవ పెద్దవాణిలైన నరసింహ గారి ఆధ్వర్యం మేరకు ఆయన ఒప్పుకున్నాడు. ఒకసారి అగ్రిమెంట్ ఇక్కడ లాస్ట్ నుంచి చూడు. ఈ అగ్రిమెంట్ 3 సంవత్సరాల వరకు నడుస్తుంది అని ఇక్కడ చదువు. నువ్వు కనిపిస్తుందా? 3 సంవత్సరాల వరకు నడుస్తుంది అని ఉంది కదా. అంటే 3 సంవత్సరాలు అట్టిపళ్ళు అమ్ముకోవాలి. నువ్వు సంతకం ఏంటికి వెళ్తావు మరి? చదువుమని చెప్పినగా. నువ్వేం చేస్తావు? నేను అక్కడ పక్కన చేరేసుకొని కూర్చుంటా. నువ్వు ఏం చేయాలి? అట్టిపళ్ళు అంటాను అమ్మాలి. నువ్వు అమ్ము, నేను చేరేసుకొని కూర్చుంటా. నువ్వు సంతకం పెడితే ఇక్కడ సంతకం పెట్టి. అంటే సంతకం ఎందుకు పెట్టినామంటే ఈ బిజినెస్ చేస్తున్నాము అని పెట్టినాం సంతకం. అట్టి పనులే అమ్మాలే నువ్వు అని పెట్టలేము కదా. మంచి వ్యాపారం ఇది. నువ్వు ఇప్పుడు ఇప్పుడు నువ్వు కూడా పెట్టినావు కదా సంతకం. నేను ఒక మాట అమ్ము అట్టి పనులు, నేను కూర్చుంటా. నేను మంచి మాట చెప్తాను. రోజు పొద్దుగాల బండి తీసి లోడ్ వచ్చేది, అట్టిపల్ల లోడు. అద్దాలు బాగున్నాయా? ఆయప్పే ఇప్పించాడు. ఏ అప్ప? ఏడ నేర్చుకున్నా ఈ భాష? అప్ప దగ్గరనే నేర్చుకున్నావా? నరసింహన్న ఇప్పించాడు. నీకు కూడా ఇసంటి అద్దాలు పెడతాడు. ఇట్లా స్టైల్గా ఇట్లా అద్దాలు పెట్టుకొని
కాలు మీద కాలు అట్టిపళ్ళు 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 అన్న ఇట్లా స్టైల్గా ఇట్లా అద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు అట్టిపళ్ళు 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 అన్నాలి. నువ్వు అమ్ము భలే సెట్ అవుతావు, వాడు నువ్వు ఇద్దరు అమ్ముండి. అమ్మాలే నీకు మిగిలినాయి అనుకో అట్టికాయ బజ్జీలు కూడా వేసుకోవచ్చు. అట్టికాయ బజ్జీలు, అట్టికాయ పుల్వా, ఆన్నే అమ్ము అట్టికాయ బజ్జీలు గిట్టంగా బడ్డీ పక్కనే అట్టికాయ బజ్జీలు అమ్ము. ఓ మాట చెప్పాలా, గిరాకీ వస్తుంది మంచిగా. ఇప్పుడు పండ్లు మురిగిపోయినాయి అనుకో అది పాడేద్దు అవి, దాన్ని నువ్వు మెల్ల మిక్సీ పట్టి జ్యూస్ కూడా అమ్మొచ్చు మనకు. అక్కడ వస్తున్న వాళ్ళకు ఫ్రెష్ జ్యూస్ అని అక్కడ రాసి మురిగిపోయిన ఉంటాయి కదా అన్నీ. అట్లా వేస్తారా ఎవరన్నా? అరే అది వ్యాపారమే, డబ్బులు కావాలా వద్దా? ఏముంది నాకు, అదే వ్యాపారమే చెప్పేది. నాకు వద్దంటే అదే వ్యాపారం అంటావు? ఏమైనా పిచ్చా నీకు? మెంటల్ ఎట్లా అమ్ముతావు చెప్పు, ఎట్లా అమ్ముతావు? ఏంది అట్టిపళ్ళని ఎట్లా అమ్ముతావు చెప్పు? ఇట్లా అమ్మితే 10 అట్లా పోయేటోడు కూడా ఆధార్ కాదు. నీకేమైనా తిక్కలేసిందా? ఎట్లా కనిపిస్తున్నా నీకు నేను? ఇంటావా ఒకసారి? ఆధార్లో పోయేటోడు కూడా రావాలి ఇట్లా అట్టిపళ్ళు అట్టిపళ్ళు. అదే నువ్వు అమ్ము, నీకు అంత ఎక్స్పీరియన్స్ కదా, నువ్వు అమ్ము. నాకు లేదు ఎక్స్పీరియన్స్. నేను ఏమేమి అట్టిపళ్ళు తెస్తున్నా అంటే చక్కెరకేళి, నువ్వేమన్నా తీసుకురా చక్కెరకేళి, బెల్లము, ఇవన్నీ నేను పోతున్నా దగ్గర దందా. ఇది నీకు మళ్ళీ పెట్టిస్తాను. నేను మాట చెప్పాలా నీకు? మాట ఎత్తిను, నేను పోతున్నా. ఓ మాట ఎత్తిను. ఆయన మన గుళ్ళలో వస్తారుగా, నెత్తి మీద ఇట్లా పట్టుకొని వచ్చి భూమికి వేసి టక్కా 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 కొడుతుంటావు, భూమికి వేసి టక్కా 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 కొడుతుంటావు సార్. కొట్టు మరి నువ్వు అట్లనే. ఈను టక్కా టక్కా వేసి కొట్టే గుళ్ళలు ఉన్నాయి, ఆ గుళ్ళల బిజినెస్ కూడా పెడతాను. నువ్వు ఊరు పోంటి పోయి చెప్పేది ఇక్కడ చూడు, ఊరు పోంటి పోయి గుళ్ళలమ్మ గుళ్ళలు అని చేసి భూమి మీద ఇట్ట కొట్టాలి. అరే బిజినెస్ అరే అగ్రిమెంట్ ఏంటికి వెళ్తుంది మరి, సంతకం ఏంటికి వెళ్తుంది కాదు. బిజినెస్ అంటే మస్తు బిజినెస్లు ఉంటాయి. ఇంకేమన్నా బిజినెస్ చేద్దామంటే చేయొచ్చు. ఆ అరటి పండ్లు అమ్ముకోవాలంటే నన్ను చూసిన దోస్తులు ఏమనుకుంటారు? దోస్తులకు కూడా చెప్పాలి ఇంకో బండి పెట్టిద్దాం మనం. ఆ దోస్తు మీ దోస్తు ఎవరైనా అంటే రమ్మను, ఇంకో బండి రెడీగా. నువ్వు అనర్సింలు ఇద్దరు కలిసి అమ్ముకోండి, నా దగ్గరికి రాకుండా. ఇంకో బండి రెడీగా ఉంది, మీ దోస్తు కూడా చెప్పు. ఏదన్నా ఉంటే ఆ పక్కన అటు సైడ్ నువ్వు అమ్ము. నువ్వేం చేస్తావు? మనకి ఇప్పుడు ఆ న్యూ బస్ స్టాప్ గలి కాదు, నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? క్యాషియర్. నేను వచ్చిన డబ్బులు ఎన్ని ఉన్నాయో లెక్కెట్టుకొని. అది తాగుకుంటా తిరుగుకుంటా దంద చేస్తావా నువ్వు? అరే నీకు ఇప్పుడు ఈరోజు పళ్ళు అయిపోతాయి, మాట చెప్తుంది. ఈరోజు పళ్ళు అయిపోతాయి, రేపు ఎవరు తెచ్చేది పళ్ళు? నేనే కదా తేవాలి. అది బిజినెస్ నేనే. సాయంత్రం ఎన్ని వస్తాను నేను తీసుకొని నీకు 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తాను ఖర్చులకు నైట్లో. అది తీసుకొని రోజు నీకు రోజు ఇంత అని నెలకి ఇంత అని నీకు ఇస్తాను. మెంటల్ 20 రూపాయలు 30 రూపాయలకి ఏమొస్తుంది? డజన్ ఎంత? డజన్ 80 రూపాయలు. డజన్ అరటిపళ్ళు 80 రూపాయలు అంటే నీకు ఎంత వచ్చింది రోజుకు? 20 రూపాయలు అంటే నీకు 4 డజన్లు అమ్మితే 4 20 అంటే ఎంత? 80 రూపాయలు వచ్చింది నీకు. సరిపోవా? రోజు కొందన్నా నెలకు 100 × 3 ఎంత? 3000 రూపాయలు వస్తాయి నీకు. అట్లా మనం అంత లాభం వస్తుంది. నువ్వు అమ్ముకోవచ్చు కదా. నువ్వు నేను క్యాషియర్, నేను పక్కన చైర్ వేసుకొని ఇట్లా వైట్నర్ తోటి దూడిపేస్తా, నేను పడేస్తా. అట్లా ఉండదు, అట్లా ఉండదు. ఇట్లా అద్దాలు పెట్టుకొని నేను ఇట్లా కాలు మీద. నీకేమైనా పిచ్చి వేసిందా? నమ్ముకోమంట ఆగు, చింపి పడేస్తా దీన్ని. ఆయన మనకు దండిగా వేస్తాడు, అర్థమైందా? కట్టు మరి నాకు దండిగా వేస్తే. ఇట్లా అద్దాలు పెట్టుకొని నేను పక్కన కూర్చొని ఉంటాను. నేను ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా నేను రాసుకుంటూ ఉంటాను, పెన్ తీసుకుంటా. ఇట్లా పెన్ పెట్టుకొని ఏదో రాసుకుంటుంటా. నువ్వు బిజినెస్ చేస్తూ ఉండాలి, అర్థమైందా? కావాలంటే ఈ అద్దాలు పెట్టుకొని కూడా అమ్ము. ఒకసారి చెప్తే వద్దు నాకు. ఏమైనా పిచ్చి గిట్టలు వేసిందా? వాడిని ఇంట పోయి మెంటల్ గిట్టంగా అయినవా నువ్వు? నర్సింగ్లు కానీ ఇంట పోయి ఏదో పని చేయమన్నా వానికి చూడు. మనం మన జాబ్ చేస్తా అన్నావు కదా, ఈ జాబ్ చేస్తానా? ఏదో జాబ్ ఇది బిజినెస్. ఇంకా జాబ్ కంటే బిజినెస్ బెటర్. నేను చెప్పేది మంచి లాభం. అట్టి పండ్లు అమ్మమంటున్నావు నాకు? మంచి లాభాలు ఉంటాయి. ఎవరన్నా పెళ్ళమ్ము మంచి పొజిషన్లు ఉండాలి, మంచిగా ఉండాలని అనుకుంటారా అని అరటి పండ్లు అమ్మిపిస్తావు నాతోటి? జాబ్ ఎందుకు చేస్తా అంటివి? మొన్న అంటివా నేను జాబ్ చేస్తా నాకు ఇంట్లోనే బోర్ వస్తుందని అంటివా లేదా? అన్నా మరి ఏదో జాబ్ కంటే బిజినెస్ బెటర్. నీవు 4 పళ్ళు పెట్టుకొని అమ్ముతూ ఉంటే అట్లా బయటలు కూడా నేను గుర్తుపట్టాలి. మనం ఇప్పుడు మన చౌరస్తుందా, చౌరస్తా మీద అందుకేనా నిన్న మొన్నటి సంది మన తిరుగుతున్నావు? చౌరస్తా మీద నేను గుర్తుపట్ట అట్టిపల్ల శివ అంటే ఎవరన్నా గుర్తుపట్టాలి. అంత ఆ రేంజ్లోకి ఎదగాలి మనం. ఎదగాల వద్దా? ఎదగాల వద్దా చెప్పు? ఎదగాలి కానీ నువ్వు ఎదుగు, నేనేమమ్మా. అరే చెయ్యి, మంచిగా ఉంటుంది. నువ్వు చెయ్యి.
నువ్వు కూసో, నేను నీ వెంటుండి నడిపిస్తా నిన్ను. నువ్వు కూసో. అది నడవడానికి ఏమి ఉండదు, బండి అక్కడే పెట్టుద్ది. మనం రోజు నువ్వు పొద్దున్న లేచి క్లీన్ చేసి అక్కడ పెట్టాలి అంతే. నువ్వు పెట్టు మరి. సరేనా? నువ్వు ఫస్ట్ ఆ పేపర్లు రీ. వైట్నర్ ఏడుంది? వైట్నర్ తేపో. ఇది తుడిపేస్తా కడి. అవి దూడిపిస్తే సెల్లయ్య అవి జిరాక్స్ ఇంకో కాపీ ఉంటుంది ఆడ ఆయన దగ్గర. నువ్వు సంతకం పెట్టినావా? ఏదైనా జిరాక్స్ తీపిచ్చినావా ఇప్పుడు? ఇది సంతకం పెట్టినావా? ఆయన దగ్గర ఆడ ఫింగర్ ప్రింట్ వచ్చింది. ఇది డిజిటల్, ఇది ఏం కాదులే నేను. డిజిటల్ ఇది, అక్కడ సంతకం వచ్చింది. నువ్వు నా మాటిని చేయి. రేపు పొద్దున నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా పిలువ. మీ ఫ్రెండ్స్ కూడా 2 బండ్లు పెట్టిద్దాం ఆపోజిట్లో. మన అట్టిపళ్ళు అంటాను. ఏమైనా పిచ్చా? ఏమైనా మెంటల్ గిటల్ వేసిందా? చంప ఒకటి విక్తా నా దగ్గరికి రాకపోయి నుంచి. జాబ్ చేస్తానన్నావా? జాబ్ అంటే బిజినెస్ బెటర్. చెయ్యి, నువ్వు చేసినాక పెద్ద కొన్ని రాష్ట్రాలకు పెద్ద ఇదవుతావా అప్పుడు నేను చేస్తా. ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు చిన్న బిజినెస్ కదా, నువ్వు స్టార్ట్ చేయి. నాకు వేరే పని ఉండదు. నా జాబ్ మరి ఎవరు చేస్తారు? బిజినెస్ బెస్ట్ కదా, బిజినెస్ లోనే మస్తు పైసలు వస్తాయి. జాబ్ చేస్తున్నందుకు నీకు దారి చూపించిన ఆయన అడిగాను నేను. అన్నా ఇట్లా మా వైఫ్ ఖాళీగా ఉంది, ఏదన్నా చూడు జాబ్ చేస్తా అంటే ఇది దొరికింది అరటి పండ్లు అమ్ముకునేది నీకు. అరే ఇది బిజినెస్. బయట ఎంత వస్తుంది తెలుసా? అరటి పళ్ళకు 4,000 వస్తుందంట రోజు. సరే బండి తీసుకురా మరి, అమ్ముతా నేను. బండి కింద ఉంది మనది. ఇప్పుడు అమ్మాలినా? అయితే నేను ఎట్లయితే నా ఇజ్జత్ పోతుందని చూస్తున్నావా? అరే ఇజ్జత్ ఎందుకు అయింది? ఇప్పుడు నువ్వు మార్కెట్లో పోతే అట్టిపళ్ళ శివ అంటే ఎట్లా, ఎంత రేంజ్ ఉంటుంది? 10 మంది సెల్ఫీలు అని వచ్చిన అనుకో నీ దగ్గరికి. సరేలే, సరే. అప్పుడు ఎట్లుంటుంది చెప్పు? సరే అన్న కదా, ఎక్కువ మాట్లాడక. ఏమనుకుంటారు? మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు, ఇంకా 2 బండ్లు ఉన్నాయి. నేను అమ్మను, నువ్వు అమ్ముకో, నేను ఇంట్లో కూర్చుంటా. ఇగో ఒక మాట చెప్పాలన్నా, అట్టిపళ్ళతోటి మిగిలిన అట్టిపళ్ళు ఉంటే ఒక ఏజ్ వచ్చినాక, కొంచెం ఏజ్ అయిపోయినాక అమ్ముకున్నదంటే ఒక లెక్క ఉంటుంది. ఈ యంగ్ ఏజ్ లో నేను అట్టిపళ్ళు అమ్ముకోవాలి. నా ఏమన్నా సిగ్గుశరం ఉందా నీకు? 20 ఏళ్ళ ఏజ్ లో బిజినెస్ పెట్టిందంటే ఎంత గొప్ప అది. 10 మంది చెప్పుకుంటారు నీ పేరు. ఇక్కడ వైట్నర్ తీసుకురాపో, అది ఆడ డిజిటల్ లో పడిపోయింది. అది ఆల్రెడీ ఏం పడిపోయింది? కాంట్రాక్ట్ 3 సంవత్సరాలు. ఈడ చూడు చింపితివా? చింపినా చూడు ఇటు అదే. ఇలా ఏమొద్దు, ఇయ్యను నేను చెప్తే అది అట్లా పేపర్ వేస్ట్ చేయదు. 3 పేపర్లు ఉన్నాయి. ఇదొకటి దాని మీద సంతకం. 3 పేపర్లు యాడ్ చేస్తే మన డబ్బులు వస్తాయి నెలకు. అట్లా